హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీకి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్దాస్ మనకు అందిస్తారు. ఈ రోజు నుంచి వరుస సెలవులు దొరకడము సంక్రాంతికి జనాలు సొంతూర్లకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుండడంతో భారీ స్థాయిలో బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం జేబీఎస్లో ఉన్నాం. జేబీఎస్లో కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సొంతూర్లకు తరలి వెళ్లేందుకు ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. దాదాపుగా రిజర్వేషన్లన్నీ ఫుల్ అయిపోయినాయి. జేబీఎస్లో విపరీతమైన రద్దీ నెలకొందని చెప్పవచ్చు. ఇవాళ రేపు సెలవులు దొరకడం, అట్లాగే పండగ సెలవులతో పాటు మొత్తం 4 days సెలవు రావడంతో ఈ రద్దీ నెలకొందని చెప్పవచ్చు. ఇటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 5,000కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ సీజన్లో అంటే గత సీజన్ కంటే ఎక్కువగా ఈ సీజన్లో ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ యాదగిరి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ రద్దీకి తగ్గట్టుగా, ఈ సంక్రాంతికి రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ ఎలాంటి ఏర్పాటు చేస్తుంది? మనం ఈ సంవత్సరము సంక్రాంతికి సంబంధించి 5,252 బస్సులు ప్లాన్ చేశాం. గత సంవత్సరము 4,500 బస్సులు తిప్పాము. మరి గత సంవత్సరం కంటే అదనంగా ఈసారి బస్సులు పెట్టడం జరిగింది. ఈసారి మరి స్కూల్స్, కాలేజెస్ 11వ తారీఖు నుంచి హాలిడేస్ ఉన్నాయి. 12 సెకండ్ సాటర్డే, 13 సండే అయింది. వీటిని అన్నింటినీ దృష్టి పెట్టుకొని మేము బస్సెస్ ప్లాన్ చేయడం జరిగింది. 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ బస్సులన్నీ కూడా వెళ్ళే విధంగా ప్లాన్ చేశాము. మరి రోజువారీగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్కి 3,400 పైన బస్సులు టచ్ అవుతాయి. మరి ఆ బస్సులతో పాటు ఈ అదనంగా ఆపరేట్ చేసేటువంటి బస్సులు కూడా ఎంజీబీఎస్ నుంచి ఆపరేట్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయితే ప్రయాణికులకు అసౌకర్యం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ బస్సులని మరి పెరిఫెరల్ నుంచి ఆపరేట్ చేసేటట్టుగా చర్యలు తీసుకున్నాం. ఇక్కడ ఎప్పటికప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ కావచ్చు, ఎంజీబీఎస్ వద్ద కావచ్చు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ల వద్ద పరిస్థితి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లేందుకు తరలుతున్నటువంటి హైదరాబాద్ నగరవాసులతో ఒక పక్క బస్ స్టేషన్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చూసుకోవచ్చు, రోజు దాదాపు 140,000 మంది ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేస్తుంటారు. కానీ ఈ పండుగ సమయంలో దాదాపు 4 లక్షలకు పైగా ఊళ్ళకు వెళ్ళడానికి, వాళ్ళ సొంత గ్రామాలకు కావచ్చు, మిగతా దగ్గరికి వెళ్ళడానికి వస్తుంటారని కూడా చెప్తున్నారు. అందుకోసమే ప్రయాణం చేసేటటువంటి వాళ్ళతో పాటుగా వాళ్ళని ఎక్కించడానికి వచ్చే వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా వెళ్లకుండా ప్లాట్ఫామ్ టికెట్ను కూడా 10 రూపాయల నుంచి 20 రూపాయలకు పెంచడం కూడా జరిగింది. ఇక్కడ 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని డిస్కరేజ్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్లకుండా, అంటే ప్రయాణికులు కాకుండా వాళ్ళని పంపించడానికి వచ్చి వాళ్ళని ఆపు చేసే దాంట్లో భాగంగానే మేము చెప్తాం అని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఫుల్ రష్ ఉంది. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్తో ఊరికి వెళ్తున్నారు. వాళ్ళని అడుగుదాం, వారు ఎక్కడికి వెళ్ళాలో. మీరు ఎక్కడికి వెళ్ళాలి? విశాఖపట్నం వెళ్ళాలండి. రిజర్వేషన్ దొరక్క జనరల్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడు కూడా చాలా ట్రైన్లు ట్రై చేసాము, వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇంకొంచెం జనరల్ కోచ్లు పెంచి ప్లస్ రిజర్వేషన్ స్టేటస్ కూడా కొంచెం పెరిగితే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి రిజర్వేషన్ ట్రై చేసారు? ఎట్లా? లాస్ట్ 3 months బ్యాక్ నుంచి ట్రై చేసాము, కానీ దొరకలేదండి. మరో ఉన్నారు, చిన్న పాపను తీసుకొని వెళ్తున్నారు. అన్న మీరు ఎక్కడికి వెళ్ళాలి? కాకినాడ పోవాలి సార్. ఎంక్వైరీలు అడిగితే ఎంక్వైరీలో కూడా ఏం చెప్పలేదు. బండి వస్తుంది పోండి అంటున్నారు, అంతే తప్ప ఏం సరైన సమాధానం కూడా చెప్పలేదు. అది పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ మాకు క్రికెట్ ఆడుతూ ఉంది. ఇక్కడ మా ప్రయాణికులందరూ ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం. ఏం కోరుతున్నారు రైల్వే అధికారులు కావచ్చు? ఈ పండుగ సమయంలో ప్రతిసారి ఇదే ఇబ్బంది ఉంది, మీరు ఏం కోరుతున్నారు? ప్రెసల బళ్ళు వేయాలి సార్. నేను అదే అంటే అడుగుతున్నాను. ప్రెసల బళ్ళు వేయాలి, ప్రెసల బళ్ళు వేసుకోవాలి. మేము సక్రమంగా పోవాలి కూడా పండగకి, సంక్రాంతి. ఏడాదికి ఒకసారి సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్ళే తమ కోసం ప్రత్యేక రైళ్లు వేయాలని చెప్తున్నారు. ప్రత్యేక రైళ్లు వేసినప్పటికి కూడా దాంట్లో సువిధా రైళ్ళు అని, అదేవిధంగా స్పెషల్ ఛార్జీల పేరిట చాలా ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ తగ్గించి సామాన్యుల కోసం జనరల్ బోగీలు, జనరల్ స్లీపర్ క్లాసులు కూడా ఎక్కువగా పెంచాలనే విషయాన్ని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ప్రయాణికులతో రైల్వే స్టేషన్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ గజానంతో సతీష్, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ నగరవాసులంతా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తుండటంతో హైదరాబాద్ బెంగళూరు హైవేపై రద్దీ నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లా రాయకల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచార్య అందిస్తారు.
ఊహించినట్టుగానే సంక్రాంతికి పండుగకు ఇంటికి వెళ్ళే వారుతో ఒక్కొక్కసారి కిటకిటలాడిపోతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం రాయకల్ మహబూబ్నగర్ జిల్లా రాయకల్ టోల్ ప్లాజా వద్ద క్రమేణా రద్దీ పెరుగుతూ వస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఎప్పుడు చూసినా కూడా సంక్రాంతి పండుగ భారీగా తరలి వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భారీగా వాహనాలు అంటే రాయకల్ టోల్ ప్లాజా వద్ద దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి దాదాపు 183 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. అది జాతీయ రహదారిలో 3 టోల్ గేట్లు ఉన్నాయి. ఒకటి ప్రస్తుతం మనం చూస్తున్నాం రాయకల్ టోల్ గేట్ ఒకటి. ఇక్కడ దాదాపు మొదటి హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే 40 జాతీయ రహదారిలో మొట్టమొదటిగా వచ్చే టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ వద్ద ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి కర్నూలు రాయలసీమ వైపు వెళ్ళే ప్రయాణికులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడనే మొదటి టోల్ గేట్ వద్ద భారీగా స్తంభించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి రాయకల్ నుంచి అడ్డాకుల టోల్ గేట్, అలాగే అలంపూర్ టోల్ గేట్, ఈ 3 టోల్ గేట్లు దాటుకొని వారు తమ గమ్యస్థానాన్ని చేరాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే 2 కిలోమీటర్ల మేర మహబూబ్నగర్ జిల్లాలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి సంక్రాంతికి, ప్రతి పండుగ, దసరా, అలాగే సంక్రాంతి, దీపావళి, ఇలా ఏ పండుగ వచ్చినా కూడా ఈ టోల్గేట్ల వద్ద మాత్రం ప్రయాణికులకు ఇబ్బందులు తక్కే పరిస్థితి కనిపిస్తలేదు. అది ఇక్కడ ముందస్తు చర్యలు ఎలాంటి కూడా సంక్రాంతి పండుగ భారీగా రద్దీ ఉంటుందని తెలిసినప్పటికీ కూడా టోల్గేట్ యజమానులు, నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రతి ఏడాది సమస్య మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపు గంటల తరబడి ఇక్కడ టోల్గేట్లను దాటేందుకు వేచి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే టోల్గేట్ నిర్వాహకులు మాత్రం ఎక్కడెక్కడ ట్రాఫిక్ నియంత్రించేందుకు మాత్రం చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. సంక్రాంతి సందర్భంగా ఎల్బీ నగర్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రామ్దాస్ మనకు లైవ్ లో అందిస్తారు. బస్సు మీద చూసుకుని ఎక్కాలండి. బస్సు మీద అతికించబడి ఉంటాయి సర్వీస్ నెంబర్లన్నీ. అన్ని బస్సులు వస్తాయండి, కంగారు పడద్దు, లేట్ అవుతుంది కొంచెం. అనుష, సంక్రాంతికి సొంతూర్లకు బయలుదేరుతున్న జనాలతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లో ప్రధాన కూడళ్లన్నీ రద్దీగా కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నాం. ఎల్బీ నగర్ చౌరస్తాలో ముఖ్యంగా ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్కు దారి తీసేటువంటి ఇది ఒక ప్రధాన రహదారి. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఇక్కడ నుంచి ప్రధానంగా వెళ్తాయని చెప్పుకోవచ్చు. విజయవాడ, గుంటూరు, అట్లాగే గోదావరి జిల్లాలు కావచ్చు, వైజాగ్ కావచ్చు, మిగతా ఆంధ్ర ప్రాంతానికి కనెక్టివిటీ ఇక్కడ నుంచి ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి కూడా భారీ సంఖ్యలో దాదాపు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఈ బస్సు ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమాచార కేంద్రం దగ్గర ప్రయాణికులు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బస్సుల కోసం అనేది మనం ఒకసారి చెప్పవచ్చు. అది ఇక్కడ చాలామంది రిజర్వేషన్లు కూడా చేసుకునే ఉన్నారు. రిజర్వేషన్లు లేని వాళ్ళు కూడా చాలామంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కొంతమంది ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా, మీరు చెప్పండి, మీరు రిజర్వేషన్ చేసుకున్నారా? మీకు టికెట్ ఇందాక మీకు సరైన ఇన్ఫర్మేషన్ లేదని అన్నారు, దాని పరిస్థితి అన్న? అది మనీ టికెట్ చేయించుకున్నారు కానీ క్యాన్సిల్ అయిపోయిందండి టికెట్. అది 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 ఇబ్బందిగా ఉంది కొంచెం. సో ఇంకొంతమంది ప్రయాణికులు, మీరు చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మీకు బస్సు ఉందా? అంటే మీరు రిజర్వేషన్ చేసుకున్నారా? మీకు సీట్ దొరుకుతుంది? రిజర్వేషన్ చేసాను. 6 o'clock రావాల్సిన బస్సు ఇప్పటిదాకా రాలేదు. మాకు సరైన బస్సు సెంటర్లు కూడా లేదు ఇక్కడ. అసలు నిలబడి ఇక్కడే ఎంతసేపు, మరి ఎంత 11 అవుతుందో 12 అవుతుందో తెలియదు. సరైన అరేంజ్మెంట్స్ లేవండి ఇక్కడైతే, అది మెయిన్. అయితే కొంతమంది చెప్తా ఉన్నారు వాళ్ళకు సరైన సమాచారం లేదని చెప్పేసి, టికెట్స్ తీసుకున్నా కూడా లేదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ మాత్రం 5252 బస్సుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్తుంది. రోజు రోజుకు, అంటే ఈ 4 రోజుల్లో ఏ రోజుకు ఆ రోజు అవసరమైతే ప్రయాణికుల సంఖ్యను బట్టి కూడా మరిన్ని అదనపు బస్సులు నడుపుతామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏవైతే అలైంటింగ్ పాయింట్స్ ఉన్నాయో, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, అట్లాగే జేబీఎస్, ఎంజీఎస్ ఇలాంటి ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులంతా కూడా, జోనల్ స్థాయి అధికారులంతా దగ్గరుండి మరి పర్యవేక్షిస్తామని చెప్తా ఉన్నారు. అటు ఏపీఎస్ఆర్టీసీ కూడా దాదాపు 2000కు పైగా బస్సులు నడుపుతా ఉంది. సంక్రాంతికి సొంతూళ్లకు, ముఖ్యంగా ప్రధాన నగరాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ నగరాలకు బయలుదేరే వారి కోసం ఈ బస్సులు నడుపుతామని చెప్తా ఉంటుంది. మరోవైపు బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు సివిల్ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎలాంటి ట్రాఫిక్ జామ్ జరగకుండా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు, అన్నది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ వచ్చేటువంటి ఈ ప్రయాణికుల రద్దీకి, ఈ బస్సులు జామ్ కాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మా యొక్క రాచకొండ
కమిషనర్ గారు మహేష్ బాబు గారి సూచనల మేరకు ఎల్బీనగర్ రింగ్ రోడ్ అనేది 4 రాష్ట్రాలకి ఒక ముఖద్వారం లాంటిది. మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్ ఇక్కడి నుంచి వెళ్తాయి. కాబట్టి గత సంవత్సరం సంక్రాంతికి ఏ విధంగా చేశామో దానికి ఇంకా రెట్టింపు సంఖ్యలో జనం వస్తారని చెప్పేసి ముందే ఊహించి ఇక్కడ బై రోడ్స్ తీయడము, అదేవిధంగా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వేరే లైన్లో పంపించడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకొని వేల్ని కొంచెం క్రియేట్ చేసుకొని ఉన్నాము. అదేవిధంగా సఫిషియెంట్గా ఫోర్స్ దాదాపు ఒక 30 మెంబర్స్ వరకు ట్రాఫిక్ కానిస్టేబుల్స్, అదేవిధంగా చిన్న పిక్ పాకెట్స్ కానీ అలాంటి మహిళలకు అసౌకర్యం కలగకుండా కానీ యాంటీ స్నాచింగ్ టీమ్స్, అదే షీ టీమ్స్, అన్ని రకాల ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు మా పై ఆఫీసర్లకు సూచన మేరకు ఇక్కడ తీసుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు రద్దీ కొనసాగే అవకాశం మ్యాక్సిమం ఈ ట్రాఫిక్ అనేది రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. ఉదయం 5:30-6 గంటల వరకు కూడా నడుస్తుంటుంది. నిన్న కూడా రెగ్యులర్గా నడిచింది. ఎక్కడ ఒక నిమిషం కూడా ఇబ్బంది కాకుండా నడిపిస్తున్నాం. ఇక్కడ ఇది రేపటి వరకు కూడా ఉంటుందని మేము అంచనా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మనం చూసాం కదా, ట్రాఫిక్ పోలీస్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. వచ్చే ట్రాఫిక్ కూడా నియంత్రిస్తూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నామని చేసి చెప్తా ఉన్నారు. అట్లాగే మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కూడా తమ చివరి ప్రయాణికుని కూడా ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా రవాణా సదుపాయం కల్పిస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు మనం ఆర్ఎంతో మాట్లాడి చూసాం. ఆయన కూడా చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యం కలగకుండా బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆంధ్ర ప్రాంతాన్ని దారితీసే రూట్లన్నీ కూడా చాలా రద్దీగా వెళ్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఎల్బీనగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ప్రయాణికులంతా కూడా బస్టాండ్లో వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రద్దీ ఇంకా రాత్రి 11-12 వరకు కూడా కొనసాగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఓకే రామ్దాస్, థ్యాంక్ యూ.